నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత. తంబలపల్లి నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా దాసరిపల్లి జయచంద్రరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. తొలుత జయచంద్రరెడ్డి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ములకల చెరువు నుంచి తంబలపల్లికి బైక్ ర్యాలీగా వచ్చారు. ఎన్నికల నిబంధనల మేరకు డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నామినేషన్ కేంద్రానికి సమీపంలో అందరినీ అడ్డగించి నామినేషన్ వేసి అభ్యర్థి జయచంద్రరెడ్డితో పాటు మరో 4గురికి మాత్రమే కేంద్రంలోకి అనుమతిచ్చారు. అయితే గురువారం జరిగిన నామినేషన్ కార్యక్రమంలో నామినేషన్ కేంద్రానికి సమీపం వరకు అందరినీ అనుమతించారని, తమను కూడా అక్కడి వరకు వదలాలి అని నాయకులు పట్టుబడ్డారు. దీంతో పోలీసులకు, నాయకులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం పెరిగి తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో నాయకులు, పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు రావడంతో వారిని అదుపు చేయడం కోసం ప్రయత్నించారు. ఆగ్రహానికి గురైన నాయకులు, కార్యకర్తలు పోలీసులపై ఘర్షణ దిగడంతో లాఠీచార్జ్ చేయగా నాయకులు, కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఘర్షణలో ట్రైనీ డీఎస్పీ ప్రశాంత్కు రక్త గాయాలు కాగా పలువురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. నాయకులు, కార్యకర్తలు సైతం ఘర్షణలో గాయపడ్డారు. లాఠీచార్జి విషయమై డీఎస్పీ ప్రసాద్ రెడ్డిని వివరణ కోరారు. బారికేడ్లను తోసుకు వస్తున్న వారిని అదుపు చేసే క్రమంలో వారు తమపై రాళ్ల దాడి చేశారని, నియంత్రించేందుకు స్వల్ప లాఠీచార్జ్ చేయవలసి వచ్చిందని తెలిపారు. ఘర్షణ సమయంలో రికార్డు అయిన వీడియోలను పరిశీలిస్తున్నామని, ఎన్నికల నిబంధనలను అతిక్రమించి రాళ్ల దాడికి పాల్పడిన వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్టు డీఎస్పీ ఏమైపోయింది